ఈ 3 దోషాలు ఉన్న ఇంటికి ధనలక్ష్మి రాదు, వచ్చినా నిలబడదు. అందులో నెంబర్ 1 అదుపు లేని ఖర్చు. ఏవైనా జీతాలు రాగానే, నెల చివరిలో డబ్బులు రాగానే జల్సాలకు వెదజల్లుతూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారో తెలుసా? నేను సంపాదించిన డబ్బు నా కోసం కాకపోతే ఎవరి కోసం ఖర్చు చేస్తాను అని చెప్పి లక్ష్మీదేవిని ఇలా జల్సాలకు ఉపయోగిస్తూ ఉంటాడు. అప్పుడు ధనలక్ష్మి ఏమనుకుంటుందో తెలుసా? అరే నేను వచ్చినా కానీ ఇతనికి నిలుపుకోవడం చేత కావట్లేదే అని చెప్పి ఆవిడే వెళ్ళిపోతుంది. ఇంకా నెంబర్ 2 డబ్బు ఎప్పుడూ కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసే వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఎప్పుడైనా సరే డబ్బు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకునే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఆలస్యాలు చేసే వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. నెంబర్ 3 ఆత్మవిశ్వాసం లేనటువంటి వాళ్ళ దగ్గర డబ్బు అస్సలు నిలబడదు. నేనేం చేయలేను, నాకేం చేత కాదు, నేనేం చేసినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది, నేను చాలా అన్లక్కీ పర్సన్, నేను చాలా దురదృష్టవంతుని అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎవరైతే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని చెయ్యాల్సిన ప్రయత్నం కూడా చేయకుండా ఆపేసుకుంటూ వాళ్ళ కాన్ఫిడెంట్ ని వాళ్ళు దెబ్బ తీసుకుంటూ ఇలా సరైన పద్ధతిలో ఎవరైతే ఉండరో, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవరైతే కించపరుచుకుంటారో వాళ్ళ దగ్గర డబ్బు పొరపాటును కూడా నిలబడదు. ఎలా అంటే లక్ష్మీదేవి డోర్ దగ్గరుండి కొడుతున్నా కూడా తలుపు తీస్తే ఏమవుతుందో అని భయపడే రకాలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ దగ్గరకు ధనలక్ష్మి రాదు, వచ్చినా నిలబడదు. అర్థమైందా?